మనం ఇంత కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నది మన పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికే. నా పేరు సురేష్. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, మొక్కజొన్న పౌడర్ తో తయారు చేసే బ్యాగ్స్, పౌచెస్, బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ మేము అండ్ సిపిసిబి సర్టిఫైడ్ హోల్డర్స్. ఆంధ్రాలో 5th కంపెనీ సిపిసిబి సర్టిఫైడ్ హోల్డర్ మేము. హలో గైస్, ఈ రోజు మేడే, ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే రోజు కూడా. పాలు పోసేవాడైనా, 5 స్టార్ హోటల్ ఎవడైనా, ఎవరైనా కూడా ఇంత కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నది మన పిల్లల భవిష్యత్తు కోసం. మనమే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నామా? ఏ విధంగా అంటే, ఈ రోజుల్లో ప్రతి చోట ప్లాస్టిక్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కప్స్. మన లైఫ్ లో ప్లాస్టిక్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. దీనివల్ల మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక వర్కర్ గా మన రెస్పాన్సిబిలిటీ ఒక ఆర్గనైజేషన్ వరకే కాదు, ఈవెన్ మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఈ మేడే మనకి ఎలా అయితే వర్కర్ కి గుర్తుంటుందో అలానే మనం ఒక కమిట్మెంట్ తో ఈ మేడేని స్టార్ట్ చేద్దాం. అది ఏ విధంగా అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో దానికి బదులు ఈ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ ఓన్లీ మేజ్ పౌడర్ నుంచి తయారు చేస్తారు కాబట్టి పర్యావరణానికి హాని లేకుండా భూమిలో గనక కరిగిపోతుంది, ప్లస్ మొక్కలకి కంపోస్ట్ గా కూడా మారిపోతుంది. సో ఈ మేడే మనం ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తో స్టార్ట్ చేద్దామా?